హలో అండి, అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు మా అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకుడిని చూపిస్తాను రండి. మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వినాయకుడిని పెడతారు. అలాగే ఈ అపార్ట్మెంట్ చాలా పెద్దది, 12 బ్లాక్స్ ఉంటాయి. ఇందులో ఒక్కొక్క బ్లాక్ వాళ్ళు ఒక్కొక్క రోజు పూజ చేసుకుంటూ ఉంటారు. ఇది మాకు అక్కడ పెట్టిన వినాయకుడు. అలాగే వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే ఒక్కొక్క యాక్టివిటీ అనేది చిన్నపిల్లలతో చేపిస్తూ ఉంటారు. అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ. మేము ఉండేది 4th బ్లాక్ కాబట్టి మేము పూజ చేసుకునేది 4th రోజు వినాయక చవితి తర్వాత. ఆ రోజు యాక్టివిటీ ఏం పెట్టారంటే చిన్నపిల్లలకి మంచిగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారు. చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా రెడీ అయ్యి వచ్చారో అసలు. ఇక్కడ వినాయకుడి దగ్గర రోజుకొక యాక్టివిటీ చేపిస్తారని చెప్పా కదా, అందులో ఏమేమి ఉంటాయంటే తంబోలా, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, సింగింగ్, డాన్సింగ్ అలా చాలా ఉంటాయి. అలాగే వీటిల్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని కూడా డిసైడ్ చేసి ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఒకరోజు వాళ్ళందరికీ ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల స్టేజ్ ఫియర్ అనేది ఉండదు. అలాగే చాలామంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, ఒక దగ్గర గ్యాదర్ అవుతారు కాబట్టి. వినాయకుడి దగ్గర పూజ అంతా అయిపోయి ప్రసాదాలు అందరూ తీసుకున్న తర్వాత ఈరోజు మా దగ్గర ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అన్నాను కదా, అది స్టార్ట్ అవబోతుంది. మీరు కూడా చూసేయండి.
రితిక్ రోషన్ ఎన్టీఆర్ లాగా మేము వార్ 2లో చింపేద్దాం అనుకున్నాం, కానీ మాకే చినిగిపోయింది. ఇట్స్ ఓకే. ఎనీవేస్ ఎవరైనా అక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు.